మూవీ సూపర్ అబ్బా, మూవీ సూపర్. సమాజంలో జరుగుతున్న ఏవైతే అరాచకాలు ఉన్నాయో, ఆడపిల్లల మీద ఏవైతే అగత్యాలు ఉన్నాయో వాటి వెనుక కారణాలు ఏందనేది చూపెట్టడం మా కాన్సెప్ట్. ఈరోజు ఈ మూవీ మొత్తం యావత్ దేశాన్ని ఒక హల్చల్ చేస్తుంది. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, కొత్త కాన్సెప్ట్ హల్చల్ చేస్తుంది ఇది. ఇందులో పాటలు కూడా మీకు తెలుసు, మీరు చూసిర్రు, విన్నారు. పాటలు కూడా ఒక రకమైన హల్చల్ చేస్తున్నాయి. మినిమం 1-2 మిలియన్ పైనే పోయినాయి ఒకటే రోజులో, రిలీజ్ అయిన రోజుల్లో. పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సార్ ఎలా అనిపించింది ఆడియన్స్ చూసిన ఫీలింగ్? చాలా సంతోషం. మేము పడ్డ 2 ఏళ్ళ శ్రమ కష్టము ఈరోజు థియేటర్లో ప్రజలు నన్ను ఈలలు వేసి సపోర్ట్లు కొడుతుంటే చాలా అద్భుతము. నిజంగా చాలా హ్యాపీ. నేను ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్. చాలా, ఎందుకంటే చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఆదరణ కావాలి, ప్రజలందరూ చూడాలి. చాలా మంచి సినిమా ఇది. బాగుంది, చిన్న బడ్జెట్లో బాగా చేశారు. సూపర్ ఉందన్న. సూపర్ సస్పెన్స్ మూవీ, మంచి థ్రిల్లర్ మూవీ. ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా కుటుంబంతో చూడాలని మంచి మెసేజ్ సినిమా, మంచి మెసేజ్. సూపర్ అన్న మూవీ, సూపర్ హిట్, బ్లాక్ బాస్టరు. అందరు చూడాలి అండ్ ఆదర్శించి మంచి రివ్యూ ఇవ్వాలి. థ్యాంక్ యూ. చాలా ఆకలిస్తుంది అని అంటున్నారు అందరూ. సినిమా మొత్తం ఆకలి ఉంది. లేదు, చాలా హ్యాపీగా ఉందండి. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మీ రివ్యూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఫర్ షూర్గా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది అండి. మంచి మూవీ చేసామనే ఫీలింగ్ వచ్చింది అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ మీరే అందరూ చూసి మాకు చెప్పాలి ఎలా ఉంది అని. చాలా హ్యాపీగా ఉందండి వరుణ్ సందేశ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం. అండ్ చాలా థ్రిల్లింగ్ మూవీ. అందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి, మా అందరినీ ఆదరించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్తగా వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో మన పిల్లలైనా సరే ఎవరైనా సేఫ్టీ గురించి అని చెప్పేసి ఎవరు ఎట్లా ఉంటారని ఎట్లా నమ్మకుండా మంచిగా ఈ సినిమాలో ఒక స్టోరీ మెసేజ్. సినిమా చాలా బాగుంది. ఇది కానిస్టేబుల్ కూడా ఎస్ఐ లెక్క తయారవుతాడు ఆయన. ఒక్కొక్క ఫైటు, పాటలు అన్ని రకాలు ఉంది, ఒక రకం కాకుండా. అందులో ఎమోషన్, సంసారం గురించి, మంచి ఎట్లా చేయాలి, పోలీస్ ఎట్లా చేయాలి, ఎట్లుండాలి. ఇప్పటి సినిమాలు అంత బాగలేదు. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కదా, చాలా బాగుంది. హై లెవెల్ వేస్తుంది ఈ సినిమా. ఈ కానిస్టేబుల్ అంటే అంత అర్థం చేసుకోవాలి. ఏ దానికైనా ఆయన తయారు, ఏ చేయాలని తయారు. వాళ్ళకు భారతదేశంలో మొత్తం ఎక్కడైనా హక్కు ఉన్నది, ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే మంచితనానికే ఉన్నది మొత్తం సినిమా. ఇది చూస్తే మనకు చాలామందికి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకు ఎట్లా చేయాలి, ఎట్లుండాలి, మనం ఎట్లుండాలి, వాళ్ళు ఎట్లుండాలి. ఒక్కో రకం కాదు, అన్ని రకాల బాగుంటుంది. అన్ని మ్యూజిక్ మంచి కొట్టిరు అర్థమయ్యేటట్టు. పాటలు, ఫైట్లు, కానీ ఎమోషను అన్ని రకాలు బాగుంది. ఇప్పుడే కానిస్టేబుల్ మూవీ చూసాను, చాలా బాగుంది నిజంగా. వరుణ్ సందేశ్ అన్ననే ఇది వరకు అన్ని సినిమాలు చూసాం. కొత్త బంగారు లోకం దగ్గర నుంచి చాలా సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో డిఫరెంట్ అనమాట. అంటే పోలీస్ క్యారెక్టర్ అనమాట. అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే డిఎస్పీనో, సిఐఓ అయ్యేం కాదు, కానిస్టేబుల్గానే. అంటే ఒక కానిస్టేబుల్ కూడా ఎన్ని బాధలు పడతాడో, అంటే ఎన్ని అవమానాలు, అంటే ఎలా ఉంటాయో అన్నీ చూపించారు క్లారిటీగా. అంటే పడే కష్టం అర్థమవుతుంది అనమాట. అంటే ఎంత కష్టం చూడండి నిజంగా. చూస్తున్నంత సేపు అసలు ఎక్సలెంట్. అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కన్నీ ఆర్పలు అంతే, అంటే పోతానే ఉందన్నమాట. వేరే లెవెల్ అంతే, అసలు ఎక్కడ తగ్గేది లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసి మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటే, ఏంటంటే పగని, కోపాన్ని పెంచుకుంటే ఏమవుద్దంటే అదే మనం చంపుతుందని లెక్క అనమాట. అంటే సినిమా చూసానమాట. సినిమా చూస్తే నీతి అర్థం అవుద్ది అంతే. అంటే పగని, ప్రతీకారాలు పెంచుకోకూడదని అర్థం అనమాట. ఆయన కూడా ఏంటంటే సినిమా అయితే సూపర్, చాలా బాగుంది నిజంగా. కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది. ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్. చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నాయి. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్. యువర్ గైస్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ ఎ లాట్. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి మూవీ ఇది. వరుణ్ సందేశ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. చాలా మంచిగా ఉంది. యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు. దాంట్లో నాకు యాక్చువల్లీ ట్విస్ట్ నచ్చింది. యాక్చువల్లీ అనుకోలేదు ఆ ట్విస్ట్ ఉంటుందని. సో చాలా బాగుంది మూవీ. థ్రిల్లింగ్గా ఉంది. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ కానిస్టేబుల్ అంటే ఏదో అనుకున్నాము, కానీ చాలా మంచిగానే ఉంది మూవీ. చాలా బాగుంది. సో వన్వర్డ్లోనా, ఇట్స్ ఏ సూపర్ హిట్ మూవీ ఐ కెన్ సే.
కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది. దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దాంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? దాంట్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి. ఇంకా వరుణ్ సందేశ్ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్ మ్యూజిక్ అంటే చాలా బాగుంది. సినిమా 5-6 సార్లు చూడొచ్చు. టిస్ట్లు అనుకోలే ఏమనుకోలేదు. సినిమా మెంటల్ ఎక్కి చేసిన సినిమా అయితే మస్తుంది. సినిమా అన్న యాక్టింగ్ అయితే మస్తుంది. అన్న యాక్టింగ్ అయ్యా మ్యూజిక్ బ్రో మస్తుంది బ్రో. ఏడవిన్లే మంచిగా ఉన్నాయి. మ్యూజిక్ కొత్త ఉంది. టిస్ట్లు మస్తుంది సినిమా అయితే. హీరో డైరెక్షన్ కూడా మస్తుంది. కానిస్టేబుల్ అంటే ఏదో చిన్న అనుకున్నా కానీ మస్తు ఇచ్చేసిండు. ఫైట్లు ఇట్లా అన్ని మస్తు చేసిన అన్న మస్తుంది అన్న యాక్టింగ్. సినిమా అయితే మస్తుంది భయ్య. వరుణ్ సందేశ్ అన్న మస్తు ఇచ్చిండు. కంబ్యాక్ అయితే జబర్దస్త్ ఉంది. సినిమా అయితే వచ్చి చూడరు విజిట్ కానీ థియేటర్స్కి. మంచిగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉన్నాయి. మస్తు ఉంది. థ్రిల్లింగ్ సినిమా భయ్య. సూపర్ మూవీ. ఫెంటాస్టిక్. హీరోయిన్స్ బాగున్నారు. లాగ్ లేకుండా బాగుంది సినిమా. బ్రో కానిస్టేబుల్ అనే టైటిల్ ముఖ్యంగా చాలా బాగుంది. అందరు సిఐలు కానీ లేకపోతే పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ల మీద తీస్తారు. అటువంటిది ఒక కానిస్టేబుల్ని పెట్టి ఒక మంచి స్టోరీ తీసుకొని ఒకటి ఏంటంటే ఫ్రెండ్షిప్లలో కూడా చాలామంది ఎట్లుంటారంటే ఏదో నీ అవ్వ మంచిగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టేటప్పుడు నీ అమ్మ చాలా మంచి వాళ్ళు అది అని చెప్తారు. కష్టాలు వచ్చినప్పుడు ఒక్కరు ఉండరు. ఏమైనా ప్రాబ్లం అయింది అంటువ్యాధులు వచ్చినాయంటే కరోనా టైంలో ఎంతోమంది భార్యాభర్తలు కూడా హత్తుకొని మరీ వాళ్ళ బాధలు పంచుకున్నారు. అలాంటిది ఈ మూవీలో ఒక అవమానం అనేది ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ బాధలని ఆమె పంచుకుంటే ఇప్పటి సమాజము ఫ్రెండ్షిప్లా అసలు పంచుకోలేకపోతుండ్రు అన్నట్టు ఈ మెసేజ్ అనేది బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ మర్డర్లు. నమస్కారం. ఈరోజు మా కానిస్టేబుల్ సినిమా దేవి థియేటర్లో మెయిన్ థియేటర్లో ఇప్పుడు అందరు ప్రేక్షకుల మధ్య సినిమా చూడడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రేక్షక ఆదరణ దొరికింది. సినిమా ఒక రేంజ్లో వాళ్ళకి నచ్చింది. అది మా టీం మొత్తానికి విజయం అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మేము పడ్డ 2 ఏళ్ళ కష్టము శ్రమ అన్నిటికీ ఈరోజు మాకు జవాబు దొరికింది. మాకు ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది. ప్రేక్షక దేవులు ఇంకా ఆదరించి ఈ సినిమాని ఇంకొక రేంజ్లో బ్లాక్ బస్టర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ బలగం జగదీష్ కానిస్టేబుల్ సినిమా ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. మై ఫాదర్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఇంకా ఆయన యాక్ట్ కూడా చేసిండు. సో ఐ కెన్ సే ఆయన ఈ 2 సంవత్సరాలు పడ్డ కష్టం ఖచ్చితంగా ఫలితం దక్కింది. ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్. ఇంకా ఆల్ ద బెస్ట్. మూవీ చాలా బాగుండే. మా డాడీ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేసిండు అండ్ యాక్టింగ్ కూడా చేసిండు. మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా క్రేజీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్ట్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అంతే. థ్యాంక్ యూ. చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి థ్రిల్లింగ్ మూవీ అయితే నేను చూడలేదు అండ్ వండర్ఫుల్ ఉంది. రివ్యూ కూడా అందరికీ చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి మీరు అందరూ చూసి మా అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం మూవీ చూసాము. చాలా బాగుందండి. మేము షూట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మా బాధ్యత అయిపోయింది. మేము సినిమా చేసాము. ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చింది. ఇప్పుడు మీ బాధ్యత. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి పక్కా చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు చూసిన తర్వాత రివ్యూ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హాయ్ అండి. సో కానిస్టేబుల్ మూవీ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది. మేము అందరం కలిసి టీంతో వచ్చి మూవీ చూసాము. అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీరు కూడా ఇప్పుడు అందరూ థియేటర్స్కి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. చాలా బాగుందండి మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనము ఇంత డిఫరెంట్గా ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా అసలు ఆ అమ్మాయి గురించి అసలు చెప్పలేం. మీరు చూస్తే కానీ ఇంకా అర్థమవుతుంది మూవీ ఎలా ఉంది ఏందనేది. తప్పక చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ. ఇది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని అనుకుంటున్నాను. హలో అండి. కానిస్టేబుల్ మూవీ చాలా బాగుందండి. బల్గం జగదీష్ అసలు అనుకోలేం మేము ఇట్లాంటిది తీస్తాడని. చాలా బాగా తీసిండు. మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. అందరు తప్పకుండా చూడండి. కానిస్టేబుల్ మూవీ చాలా బాగుంది. జగదీష్ గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. కానీ దాన్ని మించి సెకండ్ హాఫ్ కూడా ఉంది. ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. జగదీష్ గారు కూడా ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సినిమా థియేటర్స్లోకి వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ షోలు పెరుగుతున్నాయి.
అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. షోస్ పెరుగుతుందంటే బయటికి రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా థియేటర్స్ కావాలి, అక్కడ పర్మిషన్ ఇవ్వండి, ఇక్కడ పర్మిషన్ ఇవ్వని అడుగుతున్నారు ప్రొడ్యూసర్కి. అది చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొంచెం పుష్ చేస్తాం మేము కూడా. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. ఈ 2 ఏళ్ల కష్టాన్ని ఖచ్చితంగా మీరు ఈరోజు రేపు ఎల్లుండు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటులకి నా కృతజ్ఞతలు. వాళ్ళు లేకపోతే సినిమా ఎంత దూరం రాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. నా సినిమా ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. అండి మా టీం చెప్పినట్టు ఇవాళ కానిస్టేబుల్ మూవీ రిలీజ్ అయింది. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ విత్ అ గ్రేట్ ట్విస్ట్ దట్ యు గైస్ విల్ లవ్ ఇట్ బికాస్ ద కైండ్ ఆఫ్ ట్విస్ట్ దట్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మూవీ అండి. సో 2 years of hard work and dedication is paid off. I request everybody to walk up to the theatres and please consider their efforts and make it a big hit. Thank you. ముందుగా అందరికీ నమస్కారం. మొదటగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ మూవీ చాలా మంచి ట్విస్ట్తో నడుస్తుంది మీకు ఎండింగ్ దాకా. ఇది ఒక వాళ్ళు వీళ్ళు చూసేది కాదు, మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ మొత్తం చూడవచ్చు అనమాట ఈ మూవీని. మీ ఫ్యామిలీలో అందరూ చూడొచ్చు. మంచి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మూవీ. మంచి సాంగ్స్ ఉన్నాయి. అలాగే అందరూ యాక్టింగ్తో మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు ఖచ్చితంగా. అలాగే ఇంకా లాస్ట్ వచ్చేసి మీరు అందరూ థియేటర్లో చూడండి. చూసి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాలాంటి యంగ్ యాక్టర్స్, కొత్త యాక్టర్స్ని ఎంతోమందిని ఈ మూవీ ద్వారా మిమ్మల్ని పరిచయం చేస్తారు. వాళ్ళు ఎలా చేసినారో, యాక్టింగ్ మంచిగా చేసినారా లేదా అనేది మీరు ఈ రివ్యూస్లోన ఖచ్చితంగా చెప్పండి. సో మీ ద్వారా మేము తెలుసుకుంటాం, ఇంకా మమ్మల్ని ప్రోత్సాహం చేసినట్లు ఉంటుంది. మేము కూడా దాన్ని బట్టి ఇంకా మంచిగా చేయాలని ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. బలరాం అన్న, జగదీష్ అన్న ఇంత మంచి సినిమాకి ప్రొడ్యూసర్ అయినందుకు నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి సినిమా నేను చూస్తానని అనుకోలేదు. అమ్మాయితోటి మొత్తం సినిమా ఏడుకో తీసుకుపోయింది అన్న. సినిమా అయితే హైలైట్ అన్న. అందులో మన అన్నది మంచిగా ఉందన్న. థ్యాంక్ యూ. చాలా మంచిగా తీశారు ప్రొడ్యూసరు మా ఫ్రెండు జగదీష్ గారు. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ చాలా అదిరిపోతుంది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయి. అసలు సీన్ టు సీన్ చాలా బాగుంది. ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రేక్షకుడు అసలు గెస్ చేస్తారు. అస్సలు గెస్ చేయరు ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లరు, క్రైమ్ అన్నీ కలగలుపుకొని వరుణ్ సందేశ్ గారు చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఆయన లవర్ బాయ్ కాకుండా థ్రిల్లర్ బాయ్ కూడా అయ్యింది ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు. కాబట్టి వారు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. అలాగే మన జగదీష్ అన్న కూడా ఈ సినిమాతోటే కాకుండా మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జగదీష్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.